జై శ్రీకృష్ణ అలనాటి కథలకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ ముల్లంగి కథ. అనగనగా ఒక తాత, బామ్మ, మనమరాలు, ఒక కుక్క పిల్ల కలిసి ఒక ఇంట్లో ఉండేవంట. అయితే ఆ ఇంటి వెనకాల పెరట్లో తాత బోల్డని రకరకాల కూరగాయలు పండించేవాడట. ఒకసారి ఆయన ముల్లంగి పంట వేశాడంట. అయితే రోజు నీరు పోసేవాడంట. కొన్ని రోజులకి ఆకులకు పైకి రావడం మొదలైనయంట. రోజు రోజుకి పెద్ద పెద్దగా పెరగడం మొదలైందంట. దాదాపు ఆకులు మనిషంత ఎత్తు రావడం మొదలైనయంట. అది చూసి తాత ఆశ్చర్యపోయాడంట. పోయి తాత ఎలాగైనా సరే ఈరోజు బయటికి తీద్దామని అనుకున్నాడంట ఆ ముల్లంగి. అలా అనుకుని ముల్లంగిని తాత పట్టుకుని లాగాడంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగాడంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగాడంట తాత. అయినా రాలేదంట. అప్పుడు తాతకి ఏం చేయాలో తోచలేదంట. అప్పుడు బామ్మని పిలిచి సాయం అడిగాడంట. అప్పుడు బామ్మ సరేనని చెప్పిందంట. ముల్లంగిని తాతని బామ్మ పట్టుకుని లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. అప్పుడు ఏం చేయాలో తోచలేదంట. అప్పుడు బామ్మ మనవరాల్ని పిలిచిందంట సాయం కోసం. మనవరాలు సరేనని చెప్పిందంట. అయితే ముల్లంగిని తాతని బామ్మ, బామ్మని మనవరాలు పట్టుకుని లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచలేదంట. అప్పుడు మనవరాలు తను పెంచుకునే కుక్క పిల్లని సహాయం అడిగిందంట. కుక్క సరేనందంట. ముల్లంగిని తాతని బామ్మ, బామ్మని మనవరాలు, మనవరాల్ని కుక్క పట్టుకుని లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచలేదంట. అప్పుడు కుక్కకి పక్కింట్లో పచారీలు చేస్తున్న పిల్లి పిల్ల కనిపించిందంట. అప్పుడు పిల్లిని సహాయం అడిగిందంట. అది సరేనని చెప్పిందంట. అయితే ముల్లంగిని తాతని బామ్మ, బామ్మని మనవరాలు, మనవరాల్ని కుక్క, కుక్కని పిల్లి పట్టుకుని లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. అప్పుడు ఏం చేయాలో తోచలేదంట. అప్పుడు పిల్లి అటుగా కలువలోకి పోతున్న ఎలకని చూసి సహాయం అడిగిందంట. ఎలక సరేనని చెప్పి వచ్చిందంట. ముల్లంగిని తాతని బామ్మ, బామ్మని మనవరాలు, మనవరాల్ని కుక్క, కుక్కని పిల్లి, పిల్లిని ఎలక పట్టుకుని లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అయినా రాలేదంట. మళ్ళీ లాగారంట. అప్పుడు వచ్చిందంట. అది బయటికి రాగానే అందరూ చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే అది మనిషి కంటికి చాలా పెద్ద ఎత్తుగా ఉందంట. వాళ్ళందరూ చాలా సంతోషంతో ఆ కూరగాయని కడిగి ముక్కలు చేసి వంట చేశారంట. ఆ వంట ఎంతో రుచికరంగా ఉందంట. అసలే బామ్మ వంట చాలా రుచికరంగా తయారు చేస్తాంట. అంతేకాకుండా ఆవిడ వంటల మహమ్మాయి. ఇంకా అందరూ కలిసి ఆ వంటని రుచికరంగా తిన్నారంట సంతోషంతో. చిన్నారులు విన్నారు కదా. జై హింద్.